వీటో న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి రామాలయంలో ప్రత్యేక పూజలు. హాజరైన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఇతర ప్రముఖులు. అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీకాళహస్తిలో అంబరాన్ని అంటిన వేడుకలు. రామయ్య రిక్షా తొక్కి భక్తులు చాటుకున్న ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి టీడీపీలో పెరిగిన వలసల జోరు. వివిధ మండలాల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక. విజయవాడలో అంగన్వాడీ సిబ్బంది అరెస్టును ఖండించిన కమ్యూనిస్టు నేతలు. శ్రీకాళహస్తిలో సమ్మె చేసిన సిబ్బందికి సంఘీభావం. అయోధ్య రామయ్య ప్రాణ ప్రతిష్ఠ శుభదినం సందర్భంగా శ్రీకాళహస్తి నెహ్రూ వీధిలోని శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన అనుబంధ రామాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి వేడుకగా శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డితో పాటు ఆలయ అధికారులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని దేశం మొత్తం రామనామ కీర్తనలు వెలువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి దేవస్థాన అనుసంధానమైన శ్రీ సీతారాముల వారి ఆలయంలో సీతాదేవి సమేత శ్రీరామచంద్రమూర్తి స్వామివారికి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించి కోలాటాలు, భజనలు, మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, రామనామ కీర్తనలతో భజనలు చేస్తూ స్వామివారి ఊరేగింపును అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యాలయంలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, దేవస్థాన పాలక మండలి చైర్మన్ శ్రీనివాసులు, ఈవో రామారావు, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా అనంత్ కుమార్, బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షులు చంద్రప్ప ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. సీతారాములకు మహిళలు భక్తి శ్రద్ధలతో మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు. సీతారాములకు మహిళలు భక్తి శ్రద్ధలతో మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ శ్రీరామ జన్మభూమిలో భవ్య రామ మందిర నిర్మాణం నెరవేరుతుందని, మన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వంలోని అత్యుత్తమ విలువలకు శ్రీరామచంద్రుడు తార్కాణమని పేర్కొన్నారు. చెడుపై నిరంతరం పోరాడే మంచికి ఆయన నిలువెత్తు నిదర్శనమని, అంతటి మహోన్నత వ్యక్తి బాలరాముని విగ్రహం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా అయోధ్య ఆలయం వద్ద ఏర్పాట్లు జగమంత సంబరంలా భక్తి పారవస్యంతో అంబరాన్ని తాకి అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం వేడుకగా నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. 500 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేల మంది, ప్రత్యేకంగా కోట్ల మంది పరోక్ష వీక్షణల మధ్య అభిషేక లగ్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయోధ్య ఆలయంలో శ్రీరాముని విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారని కల్లో కూడా ఎవరూ ఊహించని రామయ్య మందిర నిర్మాణం నేడు పూర్తి చేసుకుని ప్రాణ ప్రతిష్టాపన జరగడంతో ప్రతి హిందువు గర్వంగా చెప్పుకునే శుభదినం అన్నారు. ఈరోజు సాయంత్రం ప్రతి ఒక్కరూ పంచదీపాలను వెలిగించాలని కోరారు. అయోధ్య ఆలయ కలసాకారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన ఈ బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన అనిర్వచనీయమని పేర్కొన్నారు. మోడీ పాటించిన 11 రోజుల కఠోర అనుష్ఠాన దీక్షను ప్రస్తావించారు.
ఓం శ్రీరామ్. నిజంగా 500 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్క యుగానికి ఒకరు పుడతారంటారు. ఎప్పుడో జరిగిన ఘటనలన్నీ మర్చిపోయి అందరం ఒకటిగా ఇండియాలో ఈరోజు రాముడికి చేయటం చాలా సంతోషంగా ఉంది. నిజంగా రామ మందిరం కట్టడం, ప్రతి ఊరికి ఒక గుడి ఉంటుంది. మనకు తిరుమల ప్రపంచానికి ఎట్ట ఫేమస్, రాముల వారు అక్కడ అయోధ్యలో అంత ఫేమస్. కాబట్టి నిజంగా శ్రీరాముడు మన దేశానికి చాలా నేర్పించాడు. ప్రపంచానికి దేశం అంటే అప్పుడు మన దేశం అనేవాళ్ళు కాదు, భారతదేశం అని ఉండేది. ఎలా ఉండాలి, ఎలా ప్రతి ఒక్కరు ఒకరికొకరికి రెస్పెక్ట్ చేయాలి, అప్పుడు ఎన్ని ఉండేటివి కాదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు రాష్ట్రం అంతా కలిపితే 650 గుళ్ళు వస్తే ఒక్క శ్రీకాళహస్తి మాత్రం 115 గుళ్ళు ఈ రోజు తీసుకొచ్చిన ఘనత శ్రీకాళహస్తి ప్రజలు ఇచ్చినారు. కాబట్టి శ్రీకాళహస్తి ప్రజలకి, అదేవిధంగా రాముల వారికి, వెంకటేశ్వర స్వామికి అందరికి కూడా ఒకటే, రాముడైనా వెంకటేశ్వరైనా అందరికీ హరే రామ హరే కృష్ణ, రామ రామ హరే రామ. కాబట్టి ఆ మహానుభావుడు ఈరోజు ప్రతి ఊర్లో ప్రతి గుళ్ళో ఈరోజు పూజలు చేస్తున్నారు. కాబట్టి అందరం ఈరోజు మన ఇంట్లో పండగలాగా పూజల్లాగా చేయాలని కోరుకున్నాం. హరే రామ హరే కృష్ణ, రామ రామ హరే హరే. 138 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. దేశమంతా కూడా ఈ రోజు విశ్వ హిందూ పరిషత్, రాష్ట్రీయ స్వయం సేవక్ RSS వారి నేతృత్వంలో ఒక అద్భుతమైన కార్యక్రమం. అదే విధంగా గత నెల రోజులుగా రాముల వారి యొక్క అక్షంతులు ఏమైతే ఉన్నాయో ఆ అక్షరంతా కూడా 140 కోట్ల మంది ప్రజలకు చేరే విధంగా, విదేశాలకు కూడా అక్షంతులు వెళ్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరు కూడా, అంటే కుల మతాలకు అతీతంగా భారతీయులందరూ కూడా ఈ రోజు ఒక పండుగని, అంటే మామూలు పండుగ ఇది, ఈ పండుగ అద్భుతమైనటువంటి పండుగ. శ్రీరామచంద్రమూర్తి కొద్ది గడియల్లోనే ఇచ్చేస్తున్నారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని మనమందరం కూడా తిలకించాలని చెప్పి శ్రీకాళహస్తి పట్టణ పురవీధుల గుండా జై శ్రీరామ్ నినాదంతో గొప్ప శోభయాత్ర, రాముల వారి శోభయాత్ర జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అంతా కూడా 600 రామాలయాలు వస్తే ఒక్క శ్రీకాళహస్తికి 116 రామాలయాలు రావడం, అది కూడా మధుసూదన్ రెడ్డి గారి యొక్క శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు రావడం మాకందరికీ కూడా గర్వించదగ్గ విషయం. ద్వాపరయుగం చూసాము, అదేవిధంగా త్రేతాయుగం చూసాము, ఇప్పుడు కలియుగం చూస్తున్నారు. ఈ కలియుగంలో కూడా రాముల వారి యొక్క ఆశయాలను, రాముల వారి యొక్క గుణగణాలను ప్రతి గడపలో కూడా తలుచుకుంటున్నారంటే ఆ మహనీయుడు, మహాపురుషుడు, ఆ పురుషుడు యొక్క లక్షణాలన్నీ కూడా యావత్ భారతదేశంలోని ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలా. ఆ విధంగా ఉంటేనే ఈ భారతదేశం సస్యశ్యామలుగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. సమానం ఒక శ్రీరామ నామం అని పెద్దలు సెలవిచ్చారు. అలాంటి రామనామాన్ని జపిస్తూ కాళహస్తి పుర వీధులలో ఈ రోజు రామభద్రుణ్ణి ఊరేగిస్తున్నాం. ఇందుకు అత్యంత ప్రముఖులైనటువంటి మాన్య ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు, లోకల్ గా ఉన్నటువంటి నాయకులు అందరి సమక్షంలో ఈరోజు పుర వీధులలో గత వైభవాన్ని గుర్తు తెచ్చే విధంగా ఈరోజు మనము ఉత్సవాన్ని జరుపుకుంటున్నాము. మరి ఇక్కడ ఎక్కడైతే రామాలయం ఉందో, ఇప్పుడు ఎక్కడైతే రామాలయం నుంచి మనం ప్రారంభిస్తున్నామో అక్కడ మునిపల్లె సుబ్రహ్మణ్య కవి అని ఇక్కడికి వచ్చి అప్పటి సంస్థానాధీశులు మునిపల్లె సుబ్రహ్మణ్య కవిని ఇక్కడికి ఆహ్వానించి, ఓ మహాకవి పండితుడు, ఆయన రామ కీర్తనలు రచించాడు, వినవే వినవే గౌరీ అంటూ ప్రారంభించినటువంటి ఆ కీర్తనలు బహుశా సంగీత పరిజ్ఞానం ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. రామాయణాన్నంత ఆధ్యాత్మిక రామాయణం పేరుతో రచించినటువంటి ఆ పుణ్యకవి ప్రదేశం ఈ రోజు రామాలయంగా వెలిసింది. మరి అటువంటి అక్కడి నుంచి మనం ప్రారంభిస్తూ గతంలో ఎంత వైభవంగా జరిగాయో అంత వైభవంగా ఈ మధ్యన మనం చూస్తున్నాము. అన్ని కార్యక్రమాలు చాలా గొప్పగా జరుగుతున్నాయి. ఈ ప్రపంచమంతా
భారతదేశం మరీ ముఖ్యంగా రామనామాన్ని మర్యాద పురుషోత్తముడైన రాముణ్ణి శ్రీరాముణ్ణి తలుచుకుంటూ ఈ రోజు ఆ ప్రతిష్ట జరిగే కార్యక్రమంలో మనమంతా జరుపుకోవడం చాలా సంతోషం. అందరికీ శ్రీరామచంద్రుడి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని. బాలరాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే సందర్భంగా ప్రపంచ దేశాల్లో 65 క్రిస్టియన్ దేశాల్లో 36 ముస్లిం ఇస్లామిక్ కంట్రీస్ లో లైవ్ ఈ ప్రదర్శన జరుగుతుంది. ఎవరైతే కోరుకోరు, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, క్రిస్టియన్ అవ్వచ్చు, పార్సీ అవ్వచ్చు, జైన్ అవ్వచ్చు, నా బిడ్డ శ్రీరామచంద్రుడు లాగా ఉండాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కాబట్టి ఈ రోజు శ్రీరామచంద్రుడు ఆదర్శ పురుషుడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచంలో రామచంద్రుడి యొక్క ఆదర్శాన్ని తీసుకొని అందరూ ముందుకు రావాలని, రామచంద్రుడి యొక్క ఆశీస్సులు మెండుగా ప్రపంచానికి భారతదేశానికి ఉండాలని విశ్వసిస్తూ ఈ రోజు మధ్యాహ్నం అందరూ కూడా శ్రీరామచంద్రుడి యొక్క అక్షంతలు అయోధ్య నుంచి వచ్చాయి. వాటిని వితరణ చేసుకొని సాయంత్రము దీపాలంకరణ చేసుకొని ఉత్సవంగా దీపావళిగా జరపాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. జై హింద్, జై భారత్. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పేడు మండలం పాపానాయుడుపేట మర్రిమంద గ్రామం నుంచి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో 70 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాయి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పేడు మండలం పాపానాయుడుపేట మర్రిమంద గ్రామం నుంచి టీడీపీ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో 70 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరాయి. అలాగే ఉరందూరు గ్రామం నుంచి కేశవులు, మునిరెడ్డి, సీతాపతి ఆచారి, రవికుమార్, శ్రీనివాస్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. మర్రిమంద గ్రామం నుంచి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచక, రౌడీజం నచ్చక గోపాలన్న పాలన కోసం టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని అన్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ గెలుపు కోసం పార్టీలోని వారు కృషి చేయాలని సూచించారు. అయోధ్యలో బాలరాముని ప్రాణ ప్రతిష్టాపన శుభ సందర్భంగా శ్రీకాళహస్తి నెహ్రూ వీధిలో వెలిసిన సీతారామస్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కోలాటమాడి రాముని ఊరేగిస్తున్న రిక్షాను తొక్కి తన భక్తిని చాటుకున్నారు. అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తిలో భక్తి కార్యక్రమాలు హోరెత్తాయి. ఆలయ 4 మాడు వీధుల్లో రామచంద్ర ప్రభు ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి కోలాటమాడి రాముడి రథసారథిగా మారి రిక్షా తొక్కి రామయ్య పైన తన భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. భక్త కన్నప్ప ముక్తి పొందిన రోజు సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఆలయంలో ఉన్న భక్త కన్నప్ప విగ్రహానికి పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేకించారు. కన్నప్ప తన అచంచలమైన భక్తితో శ్రీకాళహస్తీశ్వర స్వామి క్షేత్రంలో ఆ ముక్కంటిని ప్రసన్నం చేసుకుని ఆయనలో ఐక్యమయ్యారు. ఈ సందర్భంగా భక్త కన్నప్ప ముక్తిని పొందిన రోజు శుభ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సందర్భంగా భక్త కన్నప్ప ముక్తి పొందిన రోజు శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు కార్యక్రమాలు, ఆలయంలో ఉన్న భక్త కన్నప్ప విగ్రహాన్ని పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అలంకరించి అనంతరం పలు రకాల పుష్పాలతో శ్రీ భక్త కన్నప్ప స్వామివారిని శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యనిర్వహణాధికారి కెఎస్ రామారావు, టెంపుల్ ఇన్స్పెక్టర్, ఆలయ సిబ్బంది తదితరులు తమిళనాడు రాష్ట్రం నుంచి సుమారు 200 మంది భక్త కన్నప్ప భక్తులు ఈ అభిషేకంలో పాల్గొనడం గొప్ప విశేషం.
అయోధ్యలో అత్యంత వైభవంగా నిర్వహించిన రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను తిలకించడానికి శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి భక్తులకు వీక్షించే అవకాశాన్ని కల్పించారు. అయోధ్యలో అత్యంత వైభవంగా నిర్వహించిన రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠను తిలకించడానికి శ్రీకాళహస్తి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భారీ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి భక్తులు వీక్షించే అవకాశం కల్పించారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చిన భక్తులే కాకుండా స్థానిక భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి వచ్చి రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని వీక్షించారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్, బీజేపీ శ్రేణులు శ్రీకాళహస్తి దేవస్థానంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లో అయోధ్య రామ మందిరంలో జరిగే విశేష పూజా కార్యక్రమాలను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేడు అయోధ్యలో అత్యంత వైభవంగా రాములవారి ప్రాణ ప్రతిష్ఠ నిర్వహించబడిందని, ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయంలో కన్నుల పండుగ వేడుకలు నిర్వహించబడుతున్నాయని అన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం నందు ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ పరిణామమని ఆలయ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. అయోధ్యలో ఇంత అద్భుతమైన నిర్మాణం ఏర్పాటు చేయడం చరిత్రలో సువర్ణ అక్షరాలతో రచించదగ్గ విషయమని, అయోధ్య రామ మందిర ఏర్పాటుకు తన వంతు కృషి చేసి ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఎనలేనిదంటూ పేర్కొన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేటలో ఉన్న రామాలయంలో రాజస్థాన్ మహిళలు రామనామ కీర్తనలు గానామృతం చేస్తూ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలో అయోధ్య రాముని దర్శిస్తామని వెల్లడించారు. అయోధ్య మందిరంలో జరిగే వేడుకలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని కొత్తపేటలో ఉన్న రామాలయంలో రాజస్థాన్ మహిళలు రామనామ గానామృతం చేస్తూ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. త్వరలో అయోధ్య రాముని దర్శిస్తామని అన్నారు. ఈ సందర్భంగా రాజస్థాన్ మహిళలు మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లు ఎదురుచూసిన రామయ్య ప్రాణ ప్రతిష్ఠ నేడు అత్యంత వైభవంగా నిర్వహించబడింది. రామయ్య ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తాము శ్రీకాళహస్తిలో రామనామ కీర్తనలు ఆలపిస్తూ రామయ్య సేవలో పాల్గొన్నామని, ఇక ఆ కోదండరాముని ఆజ్ఞతో త్వరలోనే అయోధ్యలో బాలరాముని దర్శించుకుని తమ జన్మ సఫలీకృతం చేసుకుంటామని తెలియజేశారు. అయోధ్య రామయ్య నిర్మాణంలో అనంత కృషి చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తాము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. राम, मैं सीता देवी बोल रही हूँ। मैं राजस्थान की रहने वाली हूँ। आंध्र प्रदेश में कालाहस्ती में रह रही हूँ मैं। और 12 बजे आज प्राण प्रतिष्ठा हो गई अयोध्या में। तो सब जने ये बहुत अच्छा प्रोग्राम किया है इधर। और राम जी का मंदिर में सब अन्नदान भोजन रखे हैं और पूजा करी है, अच्छा तरीके से किया है। और प्रतिष्ठा तो हो गई है अभी। अब शाम को दिया जलाना है, घर घर दिया जलाए, मिठाई बनाए और वो सब मनाए, सब घर घर में मनाए। और अयोध्या में सब लोग जाए और भगवान का दर्शन करे। वहाँ अयोध्या में जाए सब लोग जाना और दर्शन पाना, राम जी का दर्शन पाना। और मोदी जी, योगी जी का बहुत उपकार है जो ऐसा अवसर आया है, भारत में ऐसा अवसर लाया है कि सब खुश हो गए हैं। और सब लोगों की प्रार्थना है कि सब अच्छा हो। हम राजस्थान के रहने वाले हैं और मेरा नाम कंचन सुतार है। हम इधर आंध्र प्रदेश में श्रीकाళहस्ती में भजन कीर्तन कर रहे हैं। अभी अयोध्या में स्थापना हो गई है, इसलिए हम बहुत खुश हैं। मोदी का बहुत बहुत आभार है। हम मोदी के ऐसा अवसर लेके आए हैं, इसीलिए हम भजन कीर्तन कर रहे हैं। अयोध्या के 11 दिन से हमारा भजन कीर्तन चल रहा है। हम लोग बहुत खुश होके धूमधाम से कर रहे हैं, फंक्शन मना रहे हैं। आपका बहुत बहुत धन्यवाद है। हम भी हमारा जो भी जिस दिन हमारा होएगा, जिस दिन राम भवन जाने का हुक्म होएगा, उसी दिन हम भगवान के दर्शन करने के लिए जाएंगे। విజయవాడలో అంగన్వాడీ సిబ్బందిని అరెస్ట్ చేయడంపై శ్రీకాళహస్తి కమ్యూనిస్ట్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని కోరితే అక్రమంగా ఇలా అరెస్టు చేయడం ఏంటంటూ నిలదీశారు. అంగన్వాడీలో తమ న్యాయపరమైన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివరించేందుకు విజయవాడ వెళ్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ కార్మిక సంఘాల నాయకులు మండిపడ్డారు. విజయవాడలో అంగన్వాడీల నాయకుల అరెస్టులు నిర్బంధానికి వ్యతిరేకంగా శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద సిఐటియు, ఏఐటియుసి, ఐఏఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య మాట్లాడుతూ, అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంగన్వాడీలు తమ జీవితాలను కాపాడుకోవడం కోసం తమ జీతాలు పెంచమని అడగడం గొంతెమ్మ కోరికేమీ కాదని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వారి డిమాండ్ సబబేనని స్పష్టం చేశారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె 4.5 రోజులకు చేరుకున్నా గానీ ప్రభుత్వంలో ఎలాంటి స్పందన లేకపోగా వారి ఉద్యమాన్ని అణచివేసే ధోరణిలో ముందుకు పోవడం బాధాకరమని అన్నారు. దీంతో అంగన్వాడీలు కోటి సంతకాలతో జగనన్నకు చెబుదామని విజయవాడకు బయలుదేరితే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసి నిర్బంధించడం జగన్ నిరంకుశత్వానికి పరాకాష్ఠగా నిలుస్తుందంటూ ధ్వజమెత్తారు. ఇకనైనా ప్రభుత్వ తీర్పులో మార్పు రాకుంటే భవిష్యత్ ఉద్యమం మరింత ధాటిగా ఉంటుందని హెచ్చరించారు. ఏఐటీయూసీ నాయకులు జనమాల గురవయ్య, మించిల శివకుమార్, గోపి, సిఐటియు నాయకులు వెంకటేష్, పలువురు అంగన్వాడీలు పాల్గొన్నారు. నెలగా నిరసన దీక్షలు చేస్తూ ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 1,10,000 మంది సమస్యలు పరిష్కరించడంలో చాలా మొండిగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నందువల్ల కోటి సంతకాలతో జగనన్నకు చెప్తామనే పేరుతో నిన్న విజయవాడకు చేరుకున్నటువంటి అంగన్వాడీ వర్కర్ల పైన ప్రభుత్వము ఈ జగన్మోహన్ రెడ్డి చాలా నిరంకుశంగా దాడులు చేయడము, అక్రమ అరెస్ట్ చేయడము, ఇది చాలా దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉంది. ఇది సిఐటి అన్ని ప్రజా సంఘాల తరఫున ఏఐటీసీ, ఐఎఫ్యు అన్ని సంఘాలు ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీలు వెంటనే జీతాలు పెంచాలి, న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అంగన్వాడీల పైన విజయవాడలో పెద్ద ఎత్తున పోలీసుల్ని అక్కడ ఉసుగొలిపి అంగన్వాడీల పైన కనీసం మహిళలు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు దాడులు చేపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తగదు. ఈరోజు అంగన్వాడీ వర్కర్లు వాళ్ళేమి పెద్ద పెద్ద కోరికలు కోరలేదు. ఈరోజు ధరలు పెంచారు, ధరలు పెంచిన దానికి అనుగుణంగా జీతాలు పెంచమంటున్నారు. తెలంగాణ రాష్ట్రానికి అదనంగా పెంచుతామని ఆ రోజు చెప్పావు, కానీ ఈరోజు 3,000 రూపాయలు తక్కువ జీతాలు ఇస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయము. ఈరోజు ఈ యొక్క అంగన్వాడీలకి న్యాయం జరగాలని చెప్పి అన్ని సంఘాల తరఫున ఈ కాళహస్తి నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ది స్కూల్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామివారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య మందిర ప్రత్యేకతను తెలియజేసే పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా శ్రీకాళహస్తిలోని ది స్కూల్ పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీరామచంద్రమూర్తి వారి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రామ మందిరం ప్రత్యేకతను తెలియజేసే పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హెడ్ మిస్ట్రెస్ పి విశాల మాట్లాడుతూ, నేడు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తమ పాఠశాల నందు శ్రీరామచంద్రమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి వేడుకలు నిర్వహించుకున్నామని, కుల మతాలకు అతీతంగా శ్రీరాముడు రాజధర్మాన్ని పాటించారని అన్నారు. కుటుంబ వ్యవస్థ, తల్లిదండ్రుల పట్ల ఎలా నడుచుకోవాలో సమాజానికి ఆ శ్రీరామచంద్రుడు తెలియజేశారని పేర్కొన్నారు. అనంతరం శ్రీరాముని అయోధ్య చరిత్ర తెలిపే పుస్తకాన్ని విద్యార్థులకు అందిస్తారని ఈ కార్యక్రమంలో హెడ్ మిస్సెస్ ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. దేవుణ్ణి ఆ విగ్రహంలోకి ఆహ్వానించడం, మరి ఆ విగ్రహాలు చెక్కడానికి శిలలని ఎంతో పకడ్బందీగా శాలిగ్రామం శిలల్ని ఎంచుకోవడం, అవి ఒక నూతన అధ్యయనంగా, ఒక నూతన శకంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అనేక పల్లె ప్రాంతాల్లో, పట్టణాల్లో రాముల మందిరాలు ఉంటాయి. కానీ మనం దాదాపుగా 5 శతాబ్దాల పాటు పోరాడి కులాలకి, మతాలకి అతీతంగా ఈరోజు అయోధ్యలో ఒక గొప్ప రామ మందిరాన్ని నిర్మించుకోవడం మనందరం కూడా, భారతీయులందరం కూడా గర్వించదగ్గటువంటి విషయం. మరి ఆ మందిరం కూడా చాలా అద్భుతంగా, వైభవంగా శిల్పకారులు ఆ మందిరాన్ని నిర్మించడం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. రామాయణం అనేది మనిషి యొక్క విలువలు, నైతిక విలువలు, అంటే ఒక మనిషి ఎలా జీవించాలి అనే విషయాన్ని రామాయణం మనకి చక్కగా చెప్తుంది. అందుకే బ్రహ్మ ఏం చెప్పాడంటే, ఈ భూమిపైన నదులు, సముద్రాలు ఉన్నంత వరకు రామాయణం శాశ్వతంగా ఉంటుందని ఆ బ్రహ్మ చెప్పడం, అలాంటి గొప్ప అద్భుత కావ్యాన్ని వాల్మీకి మనకు అందించడం, దాంట్లో ఉన్న నైతిక విలువలన్నీ మనం బాలరాముడు ప్రాణ ప్రతిష్ఠ విగ్రహ ఆవిష్కరణకి మా వంతుగా ది స్కూల్ తరఫున విద్యార్థుల దగ్గర మేము రాముడి యొక్క గొప్పతనం గురించి తెలియజేయడం, అందులో భాగంగా జాగృతి పుస్తకాన్ని విద్యార్థులకు పరిచయం చేయడం, ఇందులో ఉన్నటువంటి శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఈ రోజు ది స్కూల్లో మేము వేడుకలు జరుపుకుంటున్నాము. సో శ్రీరాముడు రాజనీతి ధర్మాన్ని, కుల మతాలకు అతీతంగా, తర్వాత కుటుంబ వ్యవస్థను సమాజానికి ఆదర్శంగా ఎలా ఉండాలో తెలియజేశాడు. కాబట్టి ఆయన ఆదర్శంగా తీసుకొని ఈరోజు అందరూ కూడా, దేశమంతా కూడా అన్ని చోట్ల పండుగ వాతావరణంలో కార్యక్రమాలు జరుపుకుంటున్నాము.
సో దానిలో భాగంగా మేము కూడా ఈరోజు మా విద్యార్థులు స్కూల్ విద్యార్థులందరం కూడా వేడుకలు జరుపుకుంటున్నాం. అందరికి కూడా శ్రీరాముని గురించి తెలియజేసే బుక్స్ ను పిల్లలందరికీ ఈరోజు మేము అందిస్తున్నాము. ఇదంతా కూడా పిల్లలు శ్రీరాముని గురించి తెలుసుకొని వాళ్ళంతా కూడా ఆచరిస్తారని కోరుకుంటున్నాను. పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం ఏపీ విరామ సమయంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మాజీ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిలు వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. భారతదేశ చరిత్రలోని సువర్ణాక్షరాలతో లిఖించదగిన చారిత్రక ఘట్టం ఈ రోజు చోటు చేసుకుంది. అయోధ్యలో రామ మందిరాన్ని ప్రారంభించి ఈ రోజు బాలరామునికి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, పలువురు ప్రముఖులు, హిందుత్వ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ ఈ రోజు కొలువు తీరింది. దశాబ్దాల కళ నెరవేరుస్తూ బాలరామునికి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ చేశారు. ప్రముఖులు అందరూ కలిసి నిర్ణయించుకున్న ముహూర్తం ప్రకారం అభిజిత్ లగ్నంలోనే ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరుండి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు. ఈ చారిత్రక ఘట్ట కార్యక్రమ నిర్వహణ వేళ ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో రామనామాల మధ్య వీక్షించారు. అయోధ్య అంతా రామమయంగా మారింది. రామనామంతో దేశం హోరెత్తుతుంది. అయోధ్యలో అపూర్వ ఘట్టం చూసేందుకు అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చారు. ముందుగా రామ్లల్లా విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం బాలరాముని విగ్రహం వద్దకు చేరుకుని ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమానికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్, రామతీర్థ ట్రస్ట్ అధ్యక్షులు గర్భగుడిలోని ప్రధాన పూజలో పాల్గొన్నారు. నిర్ణయించిన ముహూర్తాన బాలరాముని విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేస్తారు. ఈ శుభ సందర్భాన దేశం నలుమూలల నుంచి రామనామాన్ని నటిస్తూ భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు. బాలరాముని తొలి దర్శనం వేళ ప్రధాని నరేంద్ర మోడీ భావోద్వేగానికి లోనయ్యారు. 11 రోజులుగా దీక్షలో ఉన్న ప్రధాని మోడీ రామునికి తొలి పూజలు చేశారు. ఎక్కడ చూసినా జై శ్రీరామ్ అని రాసి ఉండడంతో పాటు రామ భజనలు, కీర్తనలతో అయోధ్య మారుమోగిపోయింది. శ్రీరామ, రాముడంటే పేరు కాదు, వేద మంత్రం. రాముడంటే అగ్ని కాదని, రాముడంటే వెలుగని, రాముడంటే వివాదం కాదని, రాముడంటే సమాధానమని అన్నారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. రామ్లల్లా ప్రాణ ప్రతిష్టాపన అనంతరం జరిగిన సభలో ఈ మేరకు ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోడీ. అయోధ్యలో రాముడు ఇక టెంట్లో ఉండడని, దివ్యమైన మందిరంలో ఉంటారని పేర్కొన్నారు ప్రధాని మోడీ. 2024 జనవరి 22వ తేదీన అత్యద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని, ఇది ఒక తేదీ మాత్రమే కాదని, ఇదొక కొత్త కాలచక్రానికి నాంది ప్రారంభమని పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, రామ్లల్లా విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన అనంతరం నిర్వహించిన సభలో పాల్గొన్న మోడీ ఈ మేరకు వ్యాఖ్యానించారు. అయోధ్యలో 500 ఏళ్ల కళ నెరవేరిందన్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఎన్నో పోరాటాల తర్వాత ఈ అత్యద్భుత ఘట్టం సాకారమైందని, ఈ అద్భుత ఘట్టాన్ని నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను అంటూ పేర్కొన్నారు యోగి. అయోధ్య ప్రపంచ సాంస్కృతిక రాజధానిగా విరాజిల్లుతుందని ప్రధాని నరేంద్ర మోడీ దూరదృష్టి, అంకిత భావంతోనే ఇదంతా సాధ్యమైందన్నారు యోగి. బాలరాముని ప్రాణప్రతిష్ఠ రామరాజ్యాన్ని సాకారం చేస్తుందని, అయోధ్య వీధుల్లో ఇప్పుడు తుపాకీ గుళ్ల చప్పుడు వినిపించదని, కర్ఫ్యూలు ఇక ఉండబోవని అన్నారు. ఇకపై అయోధ్యలో దీపోత్సవాలు, రామోత్సవాలు ఉంటాయని, శ్రీరామనామ స్మరణ, ఆయన సంకీర్తనలు వినిపిస్తాయన్నారు యోగి ఆదిత్యనాథ్. బులెటిన్ ముగించే ముందు V2 న్యూస్లో హెడ్లైన్స్ మరోసారి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీకాళహస్తి రామాలయంలో ప్రత్యేక పూజలు. హాజరైన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఇతర ప్రముఖులు. అయోధ్య రామయ్య విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా శ్రీకాళహస్తిలో అంబరాన్ని అంటిన వేడుకలు. రామయ్య రిక్షా తొక్కి భక్తిని చాటుకున్న ఎమ్మెల్యే. శ్రీకాళహస్తి టీడీపీలో పెరిగిన వలసల జోరు. వివిధ మండలాల నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక.
విజయవాడలో అంగన్వాడీ సిబ్బంది అరెస్టును ఖండించిన కమ్యూనిస్టు నేతలు. శ్రీకాళహస్తిలో సమ్మె చేస్తున్న సిబ్బందికి సంఘీభావం. ఇవి V2 న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి V2 న్యూస్.